హాయ్ అందరికీ నమస్కారం. మొత్తం మీద కాకినాడకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి పర్యటన కాస్త ఊపు తీసుకొచ్చిందని చెప్పాలి. చాలామంది జనాల్లో ఏం జరుగుతుంది, కాకినాడలో ఇంతవరకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి అక్రమ వ్యాపారాన్ని ఎందుకు బయటపెట్టలేదన్న ప్రశ్న వినిపిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు పోర్టుని సందర్శించి ఒక షిప్ని సీజ్ చేయటం అనేది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఇందులో తీగలాగే కొద్దీ డొంక కదులుతున్నట్టుగా కనపడుతోంది. ఇది మామూలు స్కామ్ కాదు అనేది నిన్న నాదెండ్ల మనోహర్ గారు వివరాలతో సహా బయటపెట్టారు. ఆ వివరాలు ఏంటంటే, కేవీ రావు అనే ఆయన కుటుంబాన్ని బెదిరించి వాటా రాయించుకున్నారట. అరబిందోకి కాకినాడ సీపోర్ట్లో 41% వాటా ఇవ్వటం జరిగింది. ఇది ఎందుకు జరిగింది, గత ప్రభుత్వం వివరణ ఇవ్వాలంటున్నారు. మానస అనే సంస్థ అంటే ద్వారంపూడి తమ్ముడి సంస్థకు 7 ఎకరాల స్థలాన్ని కేటాయించారట. గత 3 ఆర్థిక సంవత్సరాల్లో పోలీసు చూస్తే కనుక 48,000 కోట్ల విలువ చేసే బియ్యం ఎగుమతులు చేశారంట. మైండ్ బ్లోయింగ్. 48,000 కోట్లు ఏంటండి, నాకు అర్థం కాదు. సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయల బియ్యం ఎగుమతులు జరుగుతూ ఉన్నాయి. అంటే అడ్డగోలుగా సంపాదిస్తూ ఉన్నారు. ఒక్కొక్కడు ఉపాధి లేక ఉద్యోగాలు లేక అలమటిస్తూ ఉంటే వీళ్ళు ఇక్కడ 1,000 కోట్ల రూపాయలు దోచేస్తున్నారు అడ్డంగా. ఇందులో ద్వారంపూడికి ఎంత మిగిలింది, జగన్కి ఎంత వెళ్ళింది, అరబిందోకి ఎంత సొమ్ము చేసుకుంది అన్నీ తేలాలి. ఈ అంశం మీద నిన్న నాదెండ్ల మనోహర్ గారు పెట్టిన ప్రెస్ మీటు మరొక సంచలనం అని చెప్పాలి. దీని మీద మనం మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. మైండ్ బ్లోయింగ్ సార్. 16,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది దోచేస్తున్నారు. ఏంటి సార్ ఇది, ఎక్కడికి వెళ్తుంది? ఇందులో దాదాపుగా మనకున్న సమాచారం లెక్కల ప్రకారం 20 రూపాయలు తీస్తే 50 రూపాయలు టన్నుకి మిగులుతుందండి. అంటే ఎంత మిగులుతుందండి? డబల్ ట్రిపుల్ మిగులుతోంది. ఆల్మోస్ట్ 2.5%, 250% అదనంగా మిగులుతోంది. ఎట్లా సార్ దీన్ని చూడాలి? గుండె తరుక్కుపోతుంది సార్. దారుణం. ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నామా? వీళ్ళు 100 కోట్లు 1,000 కోట్ల నుంచి లక్షల కోట్లకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు అన్నమేగా తినేది, బంగారం ఏం తినరుగా. వీళ్ళు మనుషులా పశువులా? మీరు చెప్పినట్టు కాకినాడ పోర్టు ఒక అడ్డాగా అక్రమార్కులకి మారిపోయిందంటే, దశాబ్దాల తరబడి వీళ్ళు వ్యాపారాన్ని విస్తరిస్తున్నారంటే దీని వెనక ఎవరున్నారు? ఏంటి వీళ్ళకి కావాల్సింది? మీరు చెప్పినప్పుడు కేవీ రావు ఈ పోర్టు అభివృద్ధికి వాళ్ళ ఫ్యామిలీ కృషి చేశారు. అతని దగ్గర నుంచి 41.12% కత్తిపెట్టి రాయించుకున్నారంటే వాటా. అసలు అరబిందో రియాలిటీ పరిస్థితి ఏంటి? అరబిందో రియాలిటీకి దీనికి సంబంధం ఏంటి? అరబిందో రియాలిటీ అంటే హైదరాబాద్లో వ్యాపారం చేసుకోవాలా? మరి ఇదే అరబిందోని ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో వీళ్ళే ఉంటారు, శరత్ చంద్రారెడ్డి. అదే కదా, శరత్ చంద్రారెడ్డి బ్రదరు, విజయసాయిరెడ్డి గారు అల్లుడు. ఇదే ఫార్మా, విశాఖపట్నంలో అరబిందో ఫార్మా ఉంటుంది. ఫార్మా ద్వారా మనుషులు దోచేస్తున్నారు. అంతే కదండి. వ్యాపారం చేస్తున్నాడు మనుషుల మీద. సరే, ఓకే, అది దాటి చాలదన్నట్టు పెన్సిలిన్ కర్మాగారం పెట్టారు కాకినాడలో. అది వివాదాలకు నిలయం. చివరికి కాకినాడ పోర్టు కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంటే, మీరు చెప్పినట్టు 2020, 2021, 22, 23, 23, 24 ఈ త్రైమాసిక సంవత్సరాల్లో కాకినాడ పోర్టు కేంద్రంగా 48,527 కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందంటే బియ్యం సరఫరా. దీని వెనక గంజాయి ఎంత వెళ్ళింది, డ్రగ్స్ అక్కడి నుంచి ఇతర దేశాల నుంచి ఎంత వస్తుంది, ఇంకేమైనా మారణాయుధాలు ఏమైనా తీసుకొచ్చారా? వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా ఈ పోర్టులు నిలయంగా మారిపోవడానికి కారణం ఏంటి సార్? 48,537 కోట్ల వ్యాపారం జరిగింది సార్. దారుణం అండి. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది ఎవరు ఒక పవన్ కళ్యాణ్ ప్రశ్నించేదాకా ఎందుకు నిమ్మక నీరెత్తినట్టు యంత్రాంగాలు మిగిలిపోయినాయి అంటే, ఆయనకేం అవసరంలా, డబ్బు మీద ఆవలేదు, ఏదో తినాలన్న కాంక్ష లేదు. తనకిచ్చిన క్యాంప్ ఆఫీసులో విజయవాడ చూశారు కదా, ఖాళీ చేసి మంగళగిరి ఆఫీసులో పెట్టుకున్నాడు. తన టీ తాగిన మంచిలు తాగిన ఆయన సొంత డబ్బే. ఇటువంటి వ్యక్తిని మనం చూడం. అటువంటి వ్యక్తి ప్రాణాలకు సైతం పరంగా పెట్టి వెళ్ళాడు సార్. ఇంకోటి తెలుసో లేదో, అతని ప్రాణాలకే ముప్పు ఉందని అంటున్నారు ఇప్పుడు ఈ అంతర్జాతీయ మాఫియా. అవును. ఇటువంటి వ్యక్తిని మనం కోల్పోతే ఎట్లా సార్? ఆయన రక్షించుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం, ఆయన దేశ సంపద. అంతే కదా సార్. రాష్ట్రానికి సంబంధించి సార్ ఇవాళ ప్రతి ఒక్కడు, మీరు 100 రూపాయలు సంపాదిస్తే అందులో 30 రూపాయలు మీరు ట్యాక్స్ కడుతున్నారు. నేను అంతే, 10 నుంచి 30 రూపాయలు ట్యాక్స్ కడుతున్నాను. కష్టపడి చెమటోడ్చి నిజాయితీగా సంపాదిస్తే వీళ్ళు
డబ్బులు దందా చేసి దోచేసుకుంటే వీళ్ళు ట్యాక్స్లు కట్టారు సార్. ఇవాళ పేద ప్రజలకు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి బటన్ ఎక్కడి నుంచి నొక్కాడు సార్? బటన్ ఒక ద్వారంపూడి సంపద నుంచి నొక్కాడా, ఒక అరబిందో సంపద నుంచి నొక్కాడా, ఆయన ఆ సంపద నుంచి నొక్కాడా, ఒక చందు శ్రీనివాసు, ఒక కిరణ్ వీళ్ళ సంపద నుంచి నొక్కాడు సార్ బటన్. ఆయన మన మీద వచ్చి ట్యాక్స్ల ద్వారా వచ్చే డబ్బులతో నొక్కాడు. ఎంత దుర్మార్గం సార్ ఇది. ఇది ఒక దుర్మార్గం. అంటే దీని వెనక చాలా ప్రశ్నలు ఇవన్నీ చూస్తూ ఉంటే సార్, ఒక సగటు మనిషిగా, ఈ దేశ పౌరుడిగా చాలా బాధేస్తుంది సార్. పేదవాడికి ఇవ్వాల్సిన బియ్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ₹43.40 అవుతుంది సార్ ఖర్చు. అవును. అంటే దాని వెనక 12,800 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 1,45,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇటువంటి బియ్యాన్ని వీళ్ళు ఇట్లా తీసుకెళ్తున్నారంటే ఏంటి సార్ ఇది? ఇదొక ఎత్తు, ఒక ఫిగర్ వైజ్ చెప్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో వచ్చేసరికి 29,000 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాంగా. అవును సార్. ఎవరైనా వెళ్తే అక్కడికి వెళ్ళేసి బియ్యము ఎన్ని ఇచ్చిన కందిపప్పు అట్లా తీసుకొని వస్తారు కదా, హ్యాపీగా వెళ్ళి తీసుకొస్తారు. వీళ్ళు ఎంతలా చేశారంటే 1,600 కోట్ల ఖర్చు పెట్టి 9,360 వ్యాన్లు కొనుగోలు చేశారు. ఎంత ఖర్చు పెట్టి? 1,600 కోట్లు ఖర్చు పెట్టి 9,360 వ్యాన్లు ఇంటికే వచ్చేస్తున్నాం అన్నారు. ఇంటికి ఇస్తే మనుషుల్ని ఇట్లా సోమరపోతలు చేయటం ఏంటి, ఇంటికి వెళ్ళేయటం, అబ్బో ఇంత పారదర్శకం అనుకున్నారు కదా. దాని వెనక ఒక 2 hours వాళ్ళు ఉండేది. ఆ తర్వాత అయిపోయింది, వెళ్ళిపోయారన్నారు. దాంట్లో తీసుకునే వాళ్ళు ఎంతమంది? ఆ రూపాయికి ఇచ్చే బియ్యం, ఫ్రీకి ఇచ్చే బియ్యం కదా, 10 రూపాయలకు వాళ్ళే కొనేసేస్తున్నారు. అయ్యమ్మా, ఏమి స్కామ్ సార్ ఇది? మీకు అర్థమైంది కదా. అంటే 25 కిలోలు బియ్యం తెస్తా, వాళ్ళకి ఇస్తా, మాకు ఎందుకండి 5 కిలోలు చాలండి, ఏమో ఇడ్లీలో ఒక బియ్యం పిండుకో ఇడ్లీ పిండుకో ఒక 5 కిలోలు చాలు. 20 కిలోలు ఏం చేస్తారు? ₹200 వాళ్ళకి ఇచ్చేసి 20 కిలోలు తీసుకుంటారు. అదే బండిలో ఉంటాయి. ఆ బండి కాస్త సేఫ్ జోన్ వెళ్ళి అక్రమార్కుల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది ఓహో, ఈ ట్రాన్స్పోర్ట్ కూడా దీనమ్మా జీవితం. నీకు ఎవరు కలుతున్నారు? ఇది ఇక్కడి నుంచి చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా ఇదే మాఫియా. ఇప్పుడు వెహికల్స్ పెట్టిన పర్పస్ ఈ ట్రాన్స్పోర్టేషన్. ఎవరుకున్నారు? మా సినిమాటిక్ గా ఉంది సార్ ఇదంతా. నీ ల్యాండ్ లో రాళ్ళు ఎత్తే అది ఎంత స్కాము? రాళ్ళదే. జగన్ అన్న ఫోటో వేసిన రాళ్ళది. అవును, అది 100 కోట్ల స్కామే. అవును, మన ఆస్తుల్లో 600 కోట్లు 700 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ రాళ్ళు అక్కడే ఉండే, పక్కన పెట్టండి. అవును, ఇది 1,600 కోట్లతో 9,360 వ్యాన్లు అంటే మన ఇంటికి వెళ్ళి ఎత్తున్నారు అనుకుంటున్నారు మీరు. ఇది పెద్ద స్కామ్ బా. అంటే 3వ గంటకి తెలియకుండా రేషన్ షాప్ నుంచి తేవడం, ఇక్కడ మాట్లాడుకోవడం, ఇక్కడ మాట్లాడడం, వ్యాన్లో ఉంచేయడం, వ్యాన్ తీసుకుని నేరుగా అక్రమార్కుల అడ్డాలోకి వెళ్ళిపోవడం. అసలు ఈ సివిల్ సప్లై ఎవరి పరిధిలో ఉంది? ఈ సివిల్ సప్లై శాఖ ఎవరిది? అసోసియేషను భాస్కర్ రెడ్డి గారు, దోరంపొడి, అంటే దోరంపొడి చంద్రశేఖర్ రెడ్డి గారి నాన్నగారు. అవును, సివిల్ సప్లై చైర్మన్ ఆయన. అవును, వాళ్ళ బ్రదరు వీరభద్రారెడ్డి. పోర్ట్ అంతా ఆయన పరిధిలో ఉంటుంది. మీరు అన్నట్టు పోర్టుకు మీకు తెలుసా? పోర్టులో 41.12% కేవీ రావు దగ్గర ఎట్లయితే కత్తి పెట్టి రాయించుకున్నారు అరవిందో వాడు, ఆ లెక్కలు తేలాల. తేల్చాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఇప్పుడు. అంతేగా చేశారో. దాంట్లో ఆ పోర్టులో 7 ఎకరాలు ఈ మానస ఎంటర్ప్రైజ్కి రాశారంట. ఇప్పుడు రాసినట్టది గత ప్రభుత్వమే. అమ్మడమ్మ, 7 ఎకరాలు ఎట్లా రాస్తారు సార్? సహజ సంపదల్ని ఏ ఉద్దేశంతో రాస్తారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి దీనికి. ఏమంటారు సార్? ఇవన్నీ మీకు చూస్తుంటే ఏమనిపిస్తుంది? దొంగన జుడుకులు సార్ ఒక్కొక్కడు. మన భాష నేను అనలేం కానీ జుడుకులు అన్నా సార్. అదేదో సినిమాలో చిరంజీవి గారు అంటారు కదా అట్లా. ఇన్ని ఫిగర్స్ మధ్య మనం బతుకుతున్నామంటే జూలై 28న ఈ ప్రభుత్వం కూటమి అధికారం వచ్చిన తర్వాత 51,427 మెట్రిక్ టన్నులు స్వాధీనం చేసుకున్నాడు. 51,500 మెట్రిక్ టన్నులు, 427 మెట్రిక్ టన్నులు. ఎవరు? సివిల్ సప్లై మినిస్టర్. కాకినాడ కేంద్రంగా ఒక 13 గోడౌన్స్లో. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ఎక్కడ అవుతాయి? కాకినాడ పోర్టు పరిధిలో ఆయన స్వాధీనం చేసుకుంది జూన్ 28న 51,427 మెట్రిక్ టన్నులు స్వాధీనం చేసుకుంటే ఈ 13 కంపెనీలు ఏం చేసినాయి? కోర్టుకు వెళ్ళి మా బియ్యాన్ని మాకు ఇచ్చి పెట్టిందంటే దాంట్లో వెరిఫై చేస్తే దాంట్లో 26,406 మెట్రిక్ టన్నులు చౌక ధరల్లో ఈ బియ్యమే అని తేలింది. అయినా ఆ బియ్యం రిలీజ్ చేయడానికి ప్రభుత్వం దగ్గర షూరిటీగా 82 కోట్లు కోర్టుకు చూపించి ఈ అక్రమార్కులు
తీసుకున్నారు బియ్యం. మీకు అర్థమైందా? బ్యాంక్ షూరిటీ ఇచ్చి వెనక్కి బ్యాంక్ షూరిటీ ఇచ్చి తీసుకున్నారు. అది అలా అయిపోయింది. ఇక్కడ ప్రతిదానికి కోర్టుకి వెళ్తాం ఆనవాయితీ అయిపోయింది. అసలు ఈ కోర్టుకి వెళ్ళేదేంటి? ఇప్పుడు ఈ 3 సంవత్సరాల త్రైమాసిక సంవత్సరాల్లోనే 48,537 కోట్ల వ్యాపారం బియ్యం చేశారండి. బియ్యం ద్వారానే. ఇంకేమేం చేసి ఉంటారు? దాదాపు 40 దేశ రక్షణని దగ్గర 40,000 కోట్లు సంపాదించారు సార్. 40,000 కోట్లు ఉంటే ఈ గతుకుల రోడ్లు ఉంటాయా మన రాష్ట్రంలో? ఉండవు. ఉద్యోగాలు, ఉపాధి కల్పించవచ్చు, పరిశ్రమలు నెలకొల్పట్టవచ్చు. ఇంత సినిమాటిక్ స్కామ్ సార్ ఇది. నేను అనుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారంలో చాలా తెలివితేటలు కలిగిన వ్యక్తి, అందుకే ఆయన అంత అద్భుతంగా వ్యాపారం చేశాడు కాబట్టి సరే ఆయన ఏ రకంగా చేసినా ఏం చేసినా సరే ఈసారి ఆయన ప్రతిభా పాఠవాలు కనీసం రాష్ట్రానికి ఉపయోగిస్తాడు అనుకున్నా. కానీ ఇట్లా వాళ్ళ మాగదులకు ఉపయోగించుకొని ఈ రకంగా చేస్తాడని నేను ఊహించను కూడా. ఏది వదలలేదు సార్. పంచభూతాలను కూడా వదలలేదు అన్నట్టు మనకిచ్చే గాలిని ఎట్లా సార్ దీనికి పరిష్కారం ఏంటి? పరిష్కార మార్గం ఒక్కటే. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సమావేశం అవుతున్నారు. దీన్ని అడ్డుకట్టేయాలి. ఇది అంతర్జాతీయ స్మగ్లింగ్, చిన్నా చితక ఎవరంగా దీని వెనక ఎవరున్నారో ఈ మాఫియాని పీచమంచాలి. అనచపోతే ఈ మాఫియా అంతా కలిసి డబ్బులతో ఏదైనా చేయొచ్చు అనుకుంటారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ లేపేయాలని ప్లాన్ చేస్తారు వీళ్ళు. అంటే ప్రశ్నించే వాళ్ళు అవసరం లేదు కదా వీళ్ళకి. ఏమంటారు దీని పట్ల? చాలా దారుణం సార్, దుర్మార్గం ఇది. అంటే సంథింగ్ అంటే మన సినిమాల్లో చూసిందే నిజం సార్. సినిమాల్లో చూస్తే ఉట్టినే లేవు, సినిమాటిక్గా ఉంది సార్ ఇది. జనం కోసం అని చెప్పడం ఏంటి, ఆ వెహికల్స్ని అరేంజ్ చేయడం ఏంటి కోట్ల రూపాయలతోటి, మళ్ళీ ఆ వెహికల్స్ ద్వారా డబ్బులు అక్కడికి వెళ్ళిపోవడం ఏంటి, బియ్యము ఆ బియ్యాన్ని యథేచ్ఛగా వెళ్ళడానికి పోర్టుని స్వాధీనం చేసుకోవడం ఏంటి, ఎంత చూడండి డాట్స్ అన్ని కలిపితే సిస్టమేటిక్ డాట్స్ అన్ని కలిపితే ఎంత పెద్ద స్కామ్ బయటపడుతుంది. ఆర్గనైజింగ్ వెల్ దీన్ని సార్ దీన్ని పర్ఫెక్ట్గా గోల్ చేస్తే షూట్ చేస్తే పర్ఫెక్ట్గా జనంలో ఇక దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు జనంలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఇక్కడ ఏంటంటే కానీ పవన్ కళ్యాణ్ గారికి చాలా చాలా థ్రెట్ ఉంది. థ్రెట్గా సార్ మిగతా అంటే చాలా చాలా అడ్డంకులు ఉంటాయి. మాట్లాడుకుందాం, ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం సార్ అవన్నీ కూడా. సార్ ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తం మీద 48 కోట్లు, మైండ్ బ్లోయింగ్ ఇది. 48,000 కోట్ల రూపాయల అక్రమార్జన, మైండ్ బ్లోయింగ్. ఖచ్చితంగా దీని వెనుకున్న సూత్రధారులను అరెస్టు చేయాలి. జనానికి పారదర్శకంగా ఉంది ప్రభుత్వాన్ని నిరూపించాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఉంటే సరిపోదు, ప్రభుత్వం మొత్తం పారదర్శకంగా ఉండాలి. అది తెలుగుదేశం నాయకుడైనా వైసీపీ నాయకుడైనా బోన్లో నిలబెట్టాల్సిందే. జనం మిమ్మల్ని హారతులు బట్టి మిమ్మల్ని స్వాగతిస్తారు. నాయకులతో పని లేదు, అక్రమార్కులతో పని లేదు. ఈ రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని కోరుకుంటూ నమస్తే.